అపారమైన వృక్ష సంపద కోల్పోతున్న సమయంలో పచ్చదనం పసిడిగా మారి కరువు విళయ తాండవం చేస్తుందేమోనన్న భయంతో ప్రజల్లో కొంతవరకైన అవగాహన కల్పించి చెట్లకున్న ప్రాధాన్యతను తెలియజేయడం కోసం 2012వ సంవత్సరం డిజిటల్ కెమెరాలు పెద్దగా అందుబాటులో లేని ఒక పల్లెటూరులో లో క్వాలిటీ డిజిటల్ కెమెరాతో షూట్ చేసినటువంటి ఒక చిన్న షార్ట్ ఫిలిం ఈ చెట్టు దేవత. తొందరగా సర్ది కొట్టాల్సిన చాలా ఉన్నాయి. మనకెందుకులే బిడ్డకు పెట్టాం, మనం ఏం తిన్నా సరిపోతుంది. ఆడు స్కూల్కి వెళ్ళేవాడు, వాడు దొరబాబులా పెరగాలి. ఇగోనయ్యా సర్ది. బిడ్డ సరేనమ్మా, వాడికి వెళ్ళొస్తా. సరే నాయనా, వెళ్ళిరా. సరేనే, పనికి వెళ్ళొస్తా. బిడ్డను బడికి పంపడం లేట్ అయిందనరా. ఈ చదువులు గిదువులు మనకెందుకు రామయ్య, కూడా తీసుకొని చెట్లు కొట్టిపోయొచ్చుగా. అవును రామయ్య, చూడండిరా నారాయణ, మనం ఎట్లో ఇలాగే బతకాల్సి వస్తుంది. ఆడైనా 4 ముక్కలు నేర్చుకొని ఏదైనా గుమస్తా పని చేసుకుంటాడని చిన్న ఆశ. చూడండి పిల్లలు, మీకు ప్రకృతి అంటే తెలుసా? అలాగైతే ఈరోజు మనం ప్రకృతి గురించి నేర్చుకుందాం. ప్రకృతి అంటే గాలి, నీరు, చెట్లు, మనకు కనిపించే పచ్చదనం, వీటన్నిటినీ కలిపి ప్రకృతి అంటారు. ప్రకృతి ఎలా పుట్టిందంటే ఇది దైవ సృష్టి అని చెప్పవచ్చు. అలాంటి దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిని మనం నాశనం చేయవచ్చా? ప్రకృతి వల్ల లాభాలు ఏమిటో మీకు ఎవరికైనా తెలుసా? పచ్చగడ్డి తిని ఆవులు గేదెలు బతుకుతున్నాయి, గాలిని పీల్చుకొని మనం బతుకుతున్నాం. అలాగే చెట్లు కూడా మనకు నీడనిస్తున్నాయి. కూర్చో. ప్రకృతి వల్ల అవి కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
అవి ఏంటంటే చెట్లు వల్ల వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడటం వల్ల పంటలు బాగా పండుతున్నాయి, పంటలు బాగా పండటం వల్ల జంతువులకు పక్షులకు వాటన్నిటికీ ఆహారం దొరుకుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఈ చెట్టు లేకపోతే గాలి సరిగా వీయదు, గాలి లేకపోతే వర్షాలు పడవు, అప్పుడు మనం తినటానికి ఆహారం దొరకదు. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే చెట్టు లేకపోతే మనం బ్రతకడం కష్టం. అలా కాకూడదంటే మనం ఏం చేయాలి? మీరు చెప్పింది నిజమే, కానీ ఇంకొకటి ఉంది, అది మీకు తెలుసా? అది ఏంటంటే ఆ చెట్లను నాటగానే సరిపోదు, ఆ చెట్లకు సరిపడే నీళ్లు పోయాలి, అవి పెద్దవయ్యే వరకు జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యమైనది ఇంకొకటి ఉన్నది, అది ఏంటంటే చెట్లను నరకకూడదు. చెట్లను నరికితే మనకు రోజు రోజుకి వర్షాలు తగ్గిపోతాయి, తరువాత మనం ఈ భూమి మీద బతకలేం. అందువల్ల మీరేం చేయాలి? అంతేకాకుండా చెట్లను ఎవరైనా నరుకుతుంటే అలా చేయకూడదని మీరే చెప్పి ఒప్పించాలి, సరేనా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెట్లు నరుకుతున్నారా? శివ పైకి లే. అవునా, మీ నాన్న రోజు చెట్లు నరుకుతుంటారా? అవును మాస్టారు, అలా చెయ్యకపోతే మాకు భూమి ఉండదని అమ్మ చెప్పింది. అలాగైతే మీ నాన్నకు నువ్వే చెప్పి ఒప్పించాలి. చెట్లు నరకడం కన్నా వేరే ఏదైనా పని చేస్తే కూడా భూవ దొరుకుతుంది, చెట్లకు కూడా మనలాగే ప్రాణం ఉంటుంది. అలాగే మాస్టారు. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళండి, రేపు మళ్ళీ బల్లో కలుద్దాం. ఏంట్రా ఏదో చెట్టు నాడుతున్నావు? అవునా, నా వేప చెట్టు. మంచి చెట్టు రోయ్, మంచి కొయ్యలు వస్తాయి. నువ్వు పెద్దోడు అయ్యేసరికి అది పెద్దదవుతుంది, అప్పుడు నువ్వే దాన్ని నరకచ్చు. ఈ చెట్టు నరకడానికి కాదు నాన్న, మనకి చల్లటి గాలి రావాలని. ఓ సోసి, నీ బిడ్డను చదువుకోమని బడికి పంపితే ఆడు నాకే చదువు నేర్పుతున్నాడు. ఊరుకోరా అయ్యా, అయితే అలా మాట్లాడకూడదు. లేదమ్మా, చెట్టు కూడా మనకి దేవుడిచ్చింది, అందులో దేవత ఉంది, అందుకే చెట్టు నరకూడదు. అయ్యా, మనకు బువ్వ కావాలంటే వేరే పని ఏమన్నా చేసుకుందాం. నేను కూడా ఏదన్నా పని చేస్తా, ఆ పని మాత్రం చేయకూడదు.
నిన్ను చదువుకోమని బడికి పంపడం నా తప్పు. రేపటి ఇంకా నువ్వు నా త్వర. నువ్వు చదివింది చాలు. అయ్యా వద్దయ్యా, నా మాట ఒక్కసారి వినయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వాడు అలా చెప్తుంటే నాకెందుకో వినాలనిపిస్తున్నాయా. ఆపరా. ఎవరు ఎవరు? నేనురా, చెట్టు దేవతను. పాపంపై పాపం చేస్తున్నావు కదరా. నేనా? అవును, నువ్వే. గొడ్డలి పెట్టు తప్పి కాలికి పడితేనే విలవిలలాడిపోతారు కదరా. అలాంటిది నన్ను నిలువుగా నరికేస్తుంటే నాకెలా ఉండాలిరా? మీరు ఇలానే చేస్తే మీ మానవ జాతిని అంతం చేస్తా. నీరు గాలి లేకుండా చేస్తా. చెప్పించడం కాదురా, చెట్లు లేకపోతే మీరే బతకలేరురా. అది తెలుసుకొని ఇకనైనా మారండిరా. చెప్తూ నరకం ఎవరిని నరకం. ఈ కాయ ఈ మామిడి కింద కూర్చొని తింటా ఉంటాయి, ఎంత తీయగా ఉందిరా. అవునురా. ఈ చల్లదనం ఎంత డబ్బిచ్చినా దొరకదురా. అవునరా. ఏమి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కూర్చోలేదు. ఇలా రామయ్య, ఏం జరిగింది? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఉండు రామయ్య, నీళ్ళు తీసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు రామయ్య, ఏం జరిగింది? ఒరే నారాయణ, ఇప్పుడు నువ్వు తాగించావు నీళ్ళు, అవి కూడా ఇంక మనకు దొరకవురా. ఎందుకురా? ఏంటి రామయ్య నువ్వు చెప్పేది? వద్దు అనుదేవా, ఈ చెట్టు తాగడం మానేయాలి, లేకుంటే పీల్చడానికి ఖాళీ తాగడానికి నీళ్ళు లేకుండా చేస్తానని ఆ తల్లి చెప్పించిందిరా. ఆ తల్లి? ఏ తల్లిరా? చెట్టు దేవతరా. చెట్టు దేవత? ఆ దేవత నా ముందు ప్రత్యక్షమై తనను అమానుషంగా మనం నరికేస్తున్నామని ఆ బాధ భరించలేక నా ముందు ప్రత్యక్షమైందిరా. చెట్లు నరకడం మానకపోతే ఆ తల్లి మన మానవ జాతిని అంతం చేస్తానని చెప్పించిందిరా. ఇంక మీట మీరు చెట్లు నరకడం మానేయాలిరా. బతుకు తెరువు కోసం మనం ఏదో ఒక పని చేసుకొని బతకవచ్చు. నాకు మాట ఇవ్వండిరా. ఇంకెప్పుడు గొడ్డలి పట్టము, చెట్టు నరకము. అలా ఎవరైనా చెట్టు నరుకుతుంటే నరకద్దని చెబుతాము, సరేనా? సరేనరా. బిడ్డ, నువ్వు చెప్పింది నిజం రా. ఇంకెప్పుడు నేను చెట్లు కట్టను. పదా చెట్టు నాటుదాం.